మీది కూడా లవ్ మ్యారేజ్ అండి? లవ్ మ్యారేజ్ అంటే మై హస్బెండ్ ఇస్ మై కజిన్, సెకండ్ కజిన్. సో చిన్నప్పటి నుంచి ఫ్యామిలీస్, రెండు ఫ్యామిలీస్ బాగా తెలిసిన వాళ్ళే. సో యా. ఆయన పేరేంటండి? హస్బెండ్ పేరు కృష్ణ. ఐ హ్యావ్ టు, ఆయన హీస్ కెమికల్ ఇంజనీర్, బట్ ఇప్పుడు హీ ఈస్ డూయింగ్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ చేస్తున్నారు ఇక్కడ చెన్నైలో. ఓకే. అండ్ ఇద్దరు బోత్ ఆఫ్ అస్ ఆర్ రొటేరియన్స్. ఇప్పుడు అదే మేము మా మెయిన్ అజెండా ఇప్పుడు టు డూ సోషల్ వర్క్ అండ్ డూ గుడ్ ఫర్ ద కమ్యూనిటీ. సో 20 yearsగా మేము ఇద్దరు రొటేరియన్స్. చాలా సేవలు, చాలా హెల్ప్ మా వల్ల అయిన పనులు చేస్తూ. ఎంతమంది మీకు పిల్లలు? నాకు 1 son and 1 daughter. బోత్ ఆర్ వర్కింగ్ ఇన్ దుబాయ్. సో వాళ్ళు కూడా సినిమా ఫీల్డ్లో లేరు? లేదు. డాటర్ ఏమో షీ డిడ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇక్కడ నెఫ్ట్ చెన్నైలో, అండ్ ఒక 5 movies చేసింది యాజ్ అ కాస్ట్యూమ్ డిజైనర్. దెన్ యు నో హౌ ద ప్రెసెంట్ జనరేషన్ వాళ్ళు, దే డోంట్ హ్యావ్ దట్ పేషెన్స్ ఆర్ ద ఎనర్జీ. దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని షీ రిజైన్డ్. అండ్ ఇప్పుడు షీఈస్ ఇన్ అ కార్పొరేట్ జాబ్ ఇన్ దుబాయ్. ఓకే. అవును. సిస్టర్కి 1 son and 1 daughter. her son is a doctor. Daughter ఏమో షీ ఈస్ వర్కింగ్. సో దే ఆర్ సెటిల్డ్ ఇన్ షికాగో, యూఎస్ఏలో ఉన్నారు. ఆవిడ అక్కడ తెలుగు కమ్యూనిటీ, తమిళ్ కమ్యూనిటీతో చాలా పరిచయం. అండ్ లాడ్ ఆఫ్ ఇక్కడి నుంచి వచ్చే ఆర్టిస్ట్, సింగర్స్, మ్యూజిషియన్స్ వాళ్ళందరినీ బాగా అక్కడ ఆనర్ చేసి అదంతా చూసుకుంటూ ఉంటుంది. ఇద్దరు దాదాపు ఒకే పోలికలు ఉంటాయండి? కొంచెం, చాలా ఉండదు. కొంచెం. వీఆర్ నాట్ ఐడెంటికల్ ట్విన్స్, వీఆర్ ఫ్రెటర్నల్ ట్విన్స్. సో సేమ్ ఇది ఉండదు. బట్ చిన్నప్పుడు చాలా వరకు ఒకేలాగా ఉన్నాము స్కూల్ టైమ్స్లో. కానీ సినిమా వాళ్ళలో కమల పిల్లలు అనేది చాలా రేర్, వెరీ రేర్. అదే ఆ రోజుల్లో మమ్మీకి మేము పుట్టినప్పుడు వీఆర్ ఆన్ ఫ్రంట్ పేజ్ ఆఫ్ ఎవ్రీ న్యూస్ పేపర్ అంట, రాజసులోచన గారికి కవల పిల్లలని. ఇప్పుడు ట్రిప్లెట్స్, ట్విన్స్ అంతా చాలా కామన్. దోస్ డేస్లో ఇట్ వాజ్ ఎ వెరీ యునీక్ అకరెన్స్. సో యా, వెరీ ప్రెషియస్ చైల్డ్హుడ్ వీ హ్యాడ్. వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఎందుకంటే నాట్ ఎవ్రీబడి ఈస్ బార్న్ ఇన్ అ ఫిలిం ఫ్యామిలీ. బట్ సమ్ పీపుల్ ఏమో దే లుక్ డౌన్ అపాన్ ద ఫిలిం ఫ్యామిలీస్. అది ఐ డోంట్ లైక్ దట్ అట్ ఆల్. అందరు అంటారు వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళు, అది ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్ టు సే. ఐఎమ్ నాట్ వెరీ హెల్తీ. ఫిలిం ఇండస్ట్రీ ఈజ్ అ గుడ్ ఇండస్ట్రీ. అది లేకపోతే ఇప్పుడు ఈ కరోనా వచ్చినప్పుడంతా ఇంట్లో కూర్చుని ఏం చేసాము? సినిమాలే కదా చూస్తాము, సినిమాలు, టీవీ. సో ఎంటర్టైన్మెంట్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. సో సినిమా లేకపోతే దెర్ ఇస్ నో ఎంటర్టైన్మెంట్ ఫర్ ఎనీబడి. పెళ్ళిళ్ళు చాలా గ్రాండ్గా చేసి ఉండాలి మీ అమ్మగారు? అవును, అవును, బాగా చేశారు. అంటే నాకు పెళ్ళి యుఎస్లో అయింది, అక్కడ జరిగింది. బట్ చెన్నైలో రిసెప్షన్, చెన్నైలో ఆఫ్టర్ అ మంత్. సో యా, ఇట్ వెంట్ ఆఫ్ వెల్. ఆ టైంలో ఇక్కడ చెన్నైలో ఆర్టిస్ట్ అంతా లైక్ శివకుమార్ గారు, కమల్ హాసన్ వాళ్ళంతా. నాకు 85లో అయింది. సో దిస్ ఇస్ మై 40th year. ఎవరికైనా చెప్తే కూడా దేశంగ్ 40 years అని. సో ఆ టైంలో మమ్మీ డాడీ వాళ్ళకి తెలిసిన ఇండస్ట్రీ ఫ్రెండ్. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు సీఎం అయిపోయారు అక్కడ. 85, అవునవును. అదే నన్ను కదా 84లో వచ్చారు ఆయన ఫర్ ద గోల్డ్ సిల్వర్ జూబ్లీ ఆఫ్ డాన్స్ స్కూల్, సిల్వర్ జూబ్లీకి వచ్చారు. యా, ఆయనకి చాలా రెస్పెక్ట్, మర్యాద. డాడీ అంటే చాలా. నాకు ఇప్పుడు నేను మీకు పెడతాను చూడండి ఫొటోస్ వాళ్ళిద్దరిది, డాడీ అండ్ రామారావు గారు. సో వెరీ వెరీ ఇట్ వాజ్ అ బ్రదర్లీ లవ్ వాళ్ళిద్దరికి. అదే 1 year గ్యాప్ అంటున్నారు. ఎన్టీఆర్ గారికి 100th ఉత్సవాలు జరుగుతున్నాయి, మీ డాడీ కూడా సెలబ్రేషన్, సెంచరీ సెలబ్రేషన్. జస్ట్ 1 year. అంటే మా డాడీది హైదరాబాద్లో ఏమైనా ప్లాన్ చేయట్లేదండి సెలబ్రేషన్స్? అవునండి, చేయాలి. ఇక్కడ చెన్నైలో ఇప్పుడే చేసాం 2 weeks బ్యాక్. సో మోస్ట్లీ జూన్ ఆర్ జూలై, ఎందుకంటే ఇండస్ట్రీ అంతా ఇప్పుడు అక్కడే కదా ఉంది. సో చాలామంది అక్కడ ఉన్నారు. తప్పకుండా చేయాలి. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు ఆర్గనైజ్ సంథింగ్. మీకు తప్పకుండా చెప్తాను. అండ్ ఇలాంటి గ్రేట్ లెజెండ్స్కి మనం ఒక హోమేజ్ చేయాలి కదా, వాళ్ళ మెమరీస్ గుర్తు చేసుకోవాలి. అదే మెయిన్ థింగ్. నాట్ దట్ ప్రజెంట్ జనరేషన్కి చాలా వరకు ఇప్పుడు ఇంటర్నెట్ వల్ల తెలుస్తూ ఉంది. బట్ స్టిల్ వాళ్ళు చేసిన అకంప్లిష్మెంట్స్, వాళ్ళ మూవీస్, అదంతా తెలుసుకుంటే మంచిది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి వారసులంతా బాలకృష్ణ గారు కంటిన్యూ చేస్తున్నారు లెగసీని. ఇప్పుడు మీ డాడీ, మదర్ కూడా సినిమా ఫీల్డే, కానీ సినిమా ఫీల్డ్కి దూరం అయిపోయారు కదా అనిపిస్తూ ఉంటుంది.
మీరు కనీసం ప్రొడ్యూస్ చేయొచ్చు కదా, ఎందుకని చేయలేదు అసలు, ఇటువైపు రాలేదు మీరు? ప్రొడ్యూస్ లేదు, అదే దాంట్లో మెయిన్ ఇది ఏమంటే డాడీ ఒక్క మూవీ కూడా ప్రొడ్యూస్ చేయలేదు. అదే త్రూ అవుట్ ఆయన చేసిన 75 మూవీస్ ఓన్లీ డైరెక్షన్ స్క్రిప్ట్ చేసేవారు. ఒక మూవీకి అల్లరి పిల్లలకి ఒక సాంగ్ కూడా రాశారు, శ్రీచక్ర శుభనివాస అని. చాలా ఫేమస్ పాట అది, చాలా ఫేమస్. మొన్న జయచిత్ర గారిని మీట్ చేసినప్పుడు చెప్తూ ఉన్నారు, ఆవిడ ఉన్నారు ఆ పిక్చర్లో. అవును. సో అది అన్ని చేశారు కానీ వన్ థింగ్ ఈ సైడ్, నాకు ఆ రిస్క్ వద్దమ్మా, ఐ డోంట్ వాంట్ టు బి అ ప్రొడ్యూసర్. అంటే ఆ రోజుల్లో బీయింగ్ అ ప్రొడ్యూసర్ వాజ్ ఎ రిస్కీ ఎఫర్ట్. ఇప్పుడులా కాదు కదా, ఇప్పుడు యూ ఇన్వెస్ట్ 100 crores, యూ గెట్ బ్యాక్ 200 crores. సో ఇట్ ఈస్ డిఫరెంట్ ఈరా ఇప్పుడు. ఆ రోజుల్లో ప్రొడ్యూసర్స్ క్యాన్ గో డౌన్ టు ద బాటమ్ ఆర్ సమ్ టైమ్స్ బాగా ఆడితే గో అప్ ఆల్సో.